ఈరోజు వీడియోలో మనం ప్రాపర్‌గా డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలో చూద్దాము. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి. అవి కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలో చూద్దాం. మనకి ఫుల్ బాడీ అంతా యాక్టివేట్ అవ్వాలంటే డెడ్ లిఫ్ట్ అనేది కంపల్సరీ చేయాలి. డెడ్ లిఫ్ట్‌ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. డెడ్ లిఫ్ట్ చేయడం వల్ల మన అప్పర్ బాడీ స్ట్రెంత్ పెరుగుతది. అలాగే మన లోయర్ బాడీ స్ట్రెంత్ కూడా పెరుగుతది. కాకపోతే డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు ప్రాపర్‌గా చేయాలి. అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము. మన లెగ్ పొజిషన్ వచ్చేసి మన షోల్డర్ లెంగ్త్‌లో పెట్టుకోవాలి. షోల్డర్ లెంగ్త్‌లో పెట్టుకొని మన హ్యాండ్స్ షోల్డర్ లెంగ్త్‌లో ఉండాలి. మన గ్రిప్పింగు ఇలా పట్టుకోవచ్చు. లేదంటే ఇలాగైనా పట్టుకోవచ్చు. మిక్స్డ్ గ్రిప్. ఎలాగైనా పట్టుకోవచ్చు. ఇలాగే పట్టుకోవాలని రూల్ లేదు. ఇలాగైనా పట్టుకోవచ్చు. ఇలాగైనా పట్టుకోవచ్చు. నేనైతే నార్మల్ గ్రిప్ పట్టుకుంటాను. మన బ్యాక్ అనేది స్ట్రెయిట్‌గా ఉండాలి. మన చెస్ట్ అప్ ఉండాలి. మన హిప్ అనేది వెనక్కుండాలి. మన హిప్ వెనక్కుండాలి. మన బ్యాక్ స్ట్రెయిట్‌గా ఉండాలి. మన చెస్ట్ అనేది అప్ ఉండాలి. బ్రీత్ స్టార్టింగ్ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు బ్రీత్ అనేది తీసుకొని, వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ అనేది వదలాలి. మళ్ళీ డౌన్ చేసినప్పుడు బ్రీత్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ బ్రీత్ తీసుకోండి. చెస్ట్ అప్ ఉండాలి. వెయిట్ లీవ్ చేస్తున్నప్పుడు బ్రీత్ అనేది వదులుతా ఉండాలి. మళ్ళీ డౌన్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోవాలి. సేమ్. అలాగా ఎన్నొస్తాయని చేయండి. డెడ్ లిఫ్ట్‌లో ఏంటంటే మనం వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్ కాబట్టి మీరు తక్కువ వెయిట్‌తో చేయండి. నెక్స్ట్ లెవెల్ మీ స్ట్రెంత్ పెరిగే కొద్దీ మీరు వెయిట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. నేనైతే ఇప్పుడు ఫస్ట్ 10, 10 వేసి చేశాను. నెక్స్ట్ ఇలాగ వెయిట్ పెంచుకుంటూ 3 సెట్స్ చేస్తాను చూడండి. ఇది నా సెకండ్ సెట్ 20, 20 వేసాను. సేమ్ పొజిషన్ మాత్రం మనం ఏంటంటే వెయిట్స్ ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే ఫార్మ్ అనేది మిస్ అవుతది. సో, స్టార్టింగ్ కాబట్టి మంచి ఫార్మ్ అనేది బిల్డ్ చేసుకోండి. ఆ తర్వాత మనం హెవీ వెయిట్స్‌కెళ్దాము. ఫస్ట్ అయితే మనం ఫార్మ్ అనేది కరెక్ట్‌గా బిల్డ్ చేసుకోవాలి. సేమ్ 30, 30 ఏసాను. ఆ! 40, 40. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.